టుడే లెసన్ 8th క్లాస్ ఆఫ్ స్టడీస్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. సన్ రైజ్ ఇండస్ట్రీస్ సంబంధించిన రంగాలు సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం. సన్ రైజ్ ఇండస్ట్రీకి సంబంధించిన రంగాలు సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం. ద్రవీభవన స్థానం కంటే అధికంగా వేడి చేయడం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించే ప్రక్రియ కరిగించడం. ద్రవీభవన స్థానం కంటే అధికంగా వేడి చేయడం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించే ప్రక్రియ కరిగించడం. ప్రపంచంలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ సమాచార సాంకేతిక పరిశ్రమ. ప్రపంచంలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ సమాచార సాంకేతిక పరిశ్రమ. ప్రపంచంలో పురాతన పరిశ్రమలు వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమలు. ప్రపంచంలో పురాతన పరిశ్రమలు వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమలు. జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యాలలో ఇనుము ఉక్కు పరిశ్రమ కేంద్రీకృతమైంది. జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా దేశాలలో ఇనుము ఉక్కు పరిశ్రమ కేంద్రీకృతమైంది. భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ ఈ దేశాలలో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమైంది. భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ దేశాలలో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమైంది. సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ. సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ. భారతదేశంలో సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రం బెంగళూరు. భారతదేశంలో సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రం బెంగళూరు. ఇనుప ధాతువు నుండి ఉక్కును తయారు చేసే ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ఇనుప ధాతువు నుండి ఉక్కును తయారు చేసే ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ముడి ఇనుమును ఇనుప కులిమిలో కరిగిస్తారు. ఆ తరువాత దానిని శుద్ధి చేస్తారు. ఇలా పొందిన ఉక్కును ఇతర పరిశ్రమలలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. ముడి ఇనుమును ఇనప కులిమిలో కరిగిస్తారు. ఆ తర్వాత దానిని శుద్ధి చేస్తారు. ఇలా పొందిన ఉక్కును ఇతర పరిశ్రమలలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. ఉక్కుకు గట్టిదనం, కాఠిన్యం, తుప్పును నిరోధించే సామర్థ్యం అందించుటకు ఉక్కులో జోడించేవి ఇతర లోహాలు అల్యూమినియం, నికెల్, రాగి. ఉక్కుకు గట్టిదనం, కాఠిన్యం, తుప్పును నిరోధించే సామర్థ్యం అందించుటకు ఉక్కులో జోడించే ఇతర లోహాలు అల్యూమినియం, నికెల్, రాగి. ఆధునిక పరిశ్రమకు వెన్నెముక ఉక్కు. ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా ఉక్కును పిలుస్తారు. మనం ఉపయోగించే ఇనుము ఉక్కు వస్తు సాధనాలు పడవలు, ట్రైన్లు, సేఫ్టీ పిన్నులు, సూదులు, చమురు బావుల యంత్రాలు, ఖనిజ యంత్రాలు, వ్యవసాయ యంత్రాలు, భారీ భవన నిర్మాణ వస్తువులు. మనం ఉపయోగించే ఇనుము ఉక్కు వస్తు సాధనాలు పడవలు, ట్రైన్లు, సేఫ్టీ పిన్నులు, సూదులు, చమురు బావుల యంత్రాలు, ఖనిజ యంత్రాలు, వ్యవసాయ యంత్రాలు, భారీ భవన నిర్మాణ వస్తువులు. క్రీస్తు శకం 1800 సంవత్సరానికి ముందు ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడిన ప్రాంతాలు. ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా, జల రవాణా అందుబాటులో గల ప్రాంతాలు. క్రీస్తు శకం 1800 సంవత్సరానికి ముందు ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడిన ప్రాంతాలు ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా, జల రవాణా అందుబాటులో గల ప్రాంతాలు. 1800 సంవత్సరం ఆ తర్వాత కాలంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడిన ప్రాంతాలు బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వే కూడలికి సమీప ప్రాంతాలు. 1800 సంవత్సరం ఆ తర్వాత కాలంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడిన ప్రాంతాలు బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వే కూడలికి సమీప ప్రాంతాలు. 1950 తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడిన ప్రాంతాలు.
విదేశాల నుండి ముడి ఇనుము దిగుమతి అనుకూలంగా ఉండటంతో నౌకాశ్రయాలకు దగ్గరగా నెలకొన్నాయి. 1950 తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడిన ప్రాంతాలు నౌకాశ్రయాలకు దగ్గరగా ఉన్నాయి. విదేశాల నుండి ముడి ఇనుము దిగుమతికి అనుకూలంగా ఉండటంతో భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమకు అనుకూలతలు: ముడి పదార్థాలు, చౌకగా లభించే కార్మికులు, రవాణా, మార్కెట్. భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమకు అనుకూలతలు: ముడి పదార్థాలు, చౌకగా లభించే కార్మికులు, రవాణా, మార్కెట్. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లలో ఉక్కు తయారీ కేంద్రాలు: భిలాయి, దుర్గాపూర్, బర్నపూర్, రూర్కేలా, బొకారో. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లలో ఉక్కు తయారీ కేంద్రాలు: భిలాయి, దుర్గాపూర్, బర్నపూర్, రూర్కేలా, బొకారో. కర్ణాటక ఉక్కు తయారీ కేంద్రం భద్రావతి, విజయనగర్. కర్ణాటకలో ఉక్కు తయారీ కేంద్రం భద్రావతి, విజయనగర్. ఆంధ్రప్రదేశ్లో ఉక్కు తయారీ కేంద్రం విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో ఉక్కు తయారీ కేంద్రం విశాఖపట్నం. తమిళనాడులో ఉక్కు తయారీ కేంద్రం సేలం. తమిళనాడులో ఉక్కు తయారీ కేంద్రం సేలం. 1947 సంవత్సరానికి ముందు భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం టిస్కో. 1947 సంవత్సరానికి ముందు భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం టిస్కో. టిస్కో అనగా టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. టిస్కో అనగా టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. 1947కి ముందు టిస్కో ప్రైవేటు యాజమాన్యంలో ఉండేది. 1947 ముందు టిస్కో ప్రైవేటు యాజమాన్యంలో ఉండేది. టిస్కో స్థాపించబడిన సంవత్సరం 1907. టిస్కో స్థాపించబడిన సంవత్సరం 1907. జార్ఖండ్లోని సువర్ణరేఖ, ఖార్ఖే నదుల సంగమ సమీపంలో సక్చి ప్రాంతంలో స్థాపించారు. టిస్కో స్థాపించబడిన సంవత్సరం 1907. జార్ఖండ్లోని సువర్ణరేఖ, ఖార్ఖే నదుల సంగమ సమీపంలో సక్చి ప్రాంతంలో స్థాపించారు. ఆ తర్వాత కాలంలో సక్చి పేరును జంషెడ్పూర్గా మార్చారు. ఆ తర్వాత కాలంలో సక్చి పేరును జంషెడ్పూర్గా మార్చారు. భౌగోళికంగా జంషెడ్పూర్ ఇనుము ఉక్కు కేంద్రం దేశానికి మధ్యలో అత్యంత అనుకూలమైన ప్రాంతం. భౌగోళికంగా జంషెడ్పూర్ ఇనుము ఉక్కు కేంద్రం దేశానికి మధ్యలో అత్యంత అనుకూలమైన ప్రాంతం. జంషెడ్పూర్ ఇనుము ఉక్కు పరిశ్రమకు అనుకూలతలు: బెంగాల్ నాగపూర్ రైలు మార్గం, ఇనపధాతువు, బొగ్గు, మాంగనీస్ నిక్షేపాలు, కోల్కతా మార్కెట్ సమీపంలో ఉండటం. జంషెడ్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి అనుకూలతలు: బెంగాల్ నాగపూర్ రైలు మార్గం, ఇనుపధాతువు, బొగ్గు, మాంగనీస్ నిక్షేపాలు, కోల్కతా మార్కెట్ సమీపంలో ఉండడం. జంషెడ్పూర్ పరిశ్రమకు బొగ్గు ఝరియా నుండి, సున్నపరాయి, డోలమైట్, మాంగనీస్ ఇనుపధాతువు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి, నీరు సువర్ణరేఖ, ఖార్ఖే నదుల నుండి లభిస్తుంది. జంషెడ్పూర్ పరిశ్రమకు బొగ్గు ఝరియా నుండి, సున్నపరాయి, డోలమైట్, మాంగనీస్ ఇనుపధాతువు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి, నీరు సువర్ణరేఖ, ఖార్ఖే నదుల నుండి లభిస్తుంది. భారతదేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి తలుపులు తెరిచింది ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి. భారతదేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి తలుపులు తెరిచింది ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏలోని ఒక ముఖ్య ఉక్కు నగరం పిట్స్బర్గ్. యుఎస్ఏలోని ముఖ్య ఉక్కు నగరం పిట్స్బర్గ్. యుఎస్ఏలోని ముఖ్య ఉక్కు నగరం పిట్స్బర్గ్. పిట్స్బర్గ్ ప్రాంతానికి ముడి ఇనుము
మిన్నిసోటా ఇనుప గనుల నుండి చౌకగా రవాణాకు గ్రేట్ లేక్ జలమార్గం. నీరు ఒహియో, మోనోగాహేలా, అలెగ్నీ నదుల నుండి సరఫరా చేస్తాయి. పిట్స్బర్గ్ ప్రాంతానికి ముడి ఇనుము మిన్నిసోటా ఇనుప గనుల నుండి చౌకగా రవాణాకు గ్రేట్ లేక్ జలమార్గం. నీరు ఓహియో, మోనోగాహేలా, అలెగ్నీ నదుల నుండి సరఫరా చేస్తాయి. గ్రేట్ లేక్స్ సుపీరియర్, హురాన్, అంటారియో, మిచిగాన్, ఎరీ. గ్రేట్ లేక్స్ సుపీరియర్, హురాన్, అంటారియో, మిచిగాన్, ఈరీ. ఈ 5 సరస్సులలో అతిపెద్దది, మిగతా వాటి కంటే ఎత్తైనది సుపీరియర్ సరస్సు. ఈ 5 సరస్సులలో అతిపెద్దది, మిగతా వాటి కంటే ఎత్తైనది సుపీరియర్ సరస్సు. ప్రస్తుతం పిట్స్బర్గ్లో తక్కువ మొత్తంలో భారీ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. ప్రస్తుతం పిట్స్బర్గ్లో తక్కువ మొత్తంలో భారీ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. పిట్స్బర్గ్కు ఎగువన మోనోగాహేలా, అలెగ్నీ నది లోయలను, పిట్స్బర్గ్కు దిగువన ఓహియో నది పక్కన ఉన్నాయి. పిట్స్బర్గ్కు ఎగువన మోనోగాహేలా, అలెగ్నీ నది లోయలలోనూ, పిట్స్బర్గ్కు దిగువన ఓహియో నది పక్కన భారీ కర్మాగారాలు. టెక్స్టైల్ అనే పదం టేక్సియర్ అనే లాటిన్ భాష నుంచి వచ్చింది. టెక్స్టైల్ అనే పదం టాక్సియర్ అని లాటిన్ భాష పదమైన టెక్స్టైల్ అనే పదం టేక్సియర్ లాటిన్ భాష నుండి వచ్చింది. టెక్స్టైల్ అనే పదం టేక్సియర్ లాటిన్ భాష నుండి వచ్చింది. టేక్సియర్ అనగా నేయడం అని అర్థం. టేక్సియర్ అనగా నేయడం అని అర్థం. నూలుతో వస్త్రాలను నేయడం ఒక పురాతన కళ. నూలుతో వస్త్రాలను నేయడం ఒక పురాతన కళ. వస్త్రాన్ని తయారు చేయుటకు ఉపయోగించేవి పత్తి, ఉన్ని, పట్టు, జనపనార, అవిసెలు. వస్త్రాన్ని తయారు చేయుటకు ఉపయోగించేవి పత్తి, ఉన్ని, పట్టు, జనపనార, అవిసెలు. వస్త్ర పరిశ్రమను వాటిలో ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి విభజిస్తారు. వస్త్ర పరిశ్రమను వాటిలో ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి విభజిస్తారు. నూలు అనేది వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం. నూలు అనేది వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం. నూలు సహజంగా ఉన్ని, పట్టు, పత్తి, నార, జనపనార నుండి లభిస్తుంది. నూలు సహజంగా ఉన్ని, పట్టు, పత్తి, నార, జనపనార నుండి లభిస్తుంది. మానవ నిర్మిత ఉత్పత్తులలో ఉన్నవి నైలాన్, పాలిస్టర్, ఆక్రిలిన్, రేయాన్. మానవ నిర్మిత ఉత్పత్తులలో ఉన్నవి నైలాన్, పాలిస్టర్, ఆక్రిలిన్, రేయాన్. పారిశ్రామిక విప్లవం సంభవించిన శతాబ్దం 18వ శతాబ్దం. పారిశ్రామిక విప్లవం సంభవించిన శతాబ్దం 18వ శతాబ్దం. పవర్లూమును మొదట ఉపయోగించిన దేశం బ్రిటన్. పవర్లూమును మొదట ఉపయోగించిన దేశం బ్రిటన్. నూలు వస్త్ర ఉత్పత్తిదారులు భారతదేశం, చైనా, జపాన్, యుఎస్ఏ. నూలు వస్త్ర ఉత్పత్తిదారులు భారతదేశం, చైనా, జపాన్, యుఎస్ఏ. భారతదేశం నాణ్యమైన నూలు వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధిగాంచింది. భారతదేశం నాణ్యమైన నూలు వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధిగాంచింది. నాణ్యమైన డిజైన్లలో ప్రసిద్ధిగాంచిన చేనేత వస్త్రాలు ఢాకాలోని మజ్లిన్లు, మచిలీపట్నంలో చిండ్జెస్, కాలికట్లో కాలికోస్ చేనేత వస్త్రాలు, బుర్హాన్పూర్ బంగారు జరీ వస్త్రాలు, సూరత్ వడోదర చేనేత వస్త్రాలు. నాణ్యమైన డిజైన్లలో ప్రసిద్ధిగాంచిన చేనేత వస్త్రాలు ఢాకాలో మజ్లిన్లు, మచిలీపట్నంలో చిండ్జెస్, కాలికట్లో కాలికోస్ చేనేత వస్త్రాలు, బుర్హాన్పూర్ బంగారు జరీ వస్త్రాలు, సూరత్ వడోదరలో చేనేత వస్త్రాలు. చేనేత వస్త్రాలు చాలా ఖరీదైనవి, తయారీకి చాలా సమయాన్ని తీసుకుంటాయి. చేనేత వస్త్రాలు చాలా ఖరీదైనవి, తయారీకి చాలా సమయాన్ని తీసుకుంటాయి.
మొదటి యాంత్రిక మిల్లు స్థాపించబడిన సంవత్సరం క్రీస్తు శకం 1854 ముంబై. మొదటి యాంత్రిక మిల్లు స్థాపించబడిన సంవత్సరం క్రీస్తు శకం 1854 ముంబై. యాంత్రిక పరిశ్రమ ముంబైలో వేగంగా విస్తరించుటకు గల కారణం వెచ్చని తేమగల వాతావరణం, యంత్రాల దిగుమతి కోసం నౌకాశ్రయాలు, ముడి పదార్థాల లభ్యత, నైపుణ్యం గల కార్మికులు. యాంత్రిక పరిశ్రమ ముంబైలో వేగంగా విస్తరించుటకు గల కారణం వెచ్చని తేమగల వాతావరణం, యంత్రాల దిగుమతి కోసం నౌకాశ్రయాలు, ముడి పదార్థాల లభ్యత, నైపుణ్యం గల కార్మికులు. ప్రారంభంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతం మహారాష్ట్ర, గుజరాత్. ప్రారంభంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతం మహారాష్ట్ర, గుజరాత్. తేమతో కూడిన అనుకూల వాతావరణం కారణంగా నేడు వస్త్ర పరిశ్రమ భారతదేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించుటకు కారణం తేమను కృత్రిమంగా సృష్టించడం, నాణ్యమైన ముడిపత్తి లభించడం, బరువును కోల్పోని ముడి పదార్థం కావడం. నేడు వస్త్ర పరిశ్రమ భారతదేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించుటకు కారణం తేమను కృత్రిమంగా సృష్టించడం, నాణ్యమైన ముడిపత్తి లభించడం, బరువును కోల్పోని ముడి పదార్థం కావడం. దేశంలోని మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు 1818లో కోల్కతాలోని పోర్ట్ గ్లాస్టర్లో నిర్మించారు. దేశంలోని మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు 1818 కోల్కతాలోని పోర్ట్ గ్లాస్టర్ నగరంలో. ముఖ్యమైన వస్త్ర తయారీ కేంద్రాలు కోయంబత్తూర్, కాన్పూర్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, లూధియానా, పుదుచ్చేరి, పానిపట్. ముఖ్యమైన వస్త్ర తయారీ కేంద్రాలు కోయంబత్తూర్, కాన్పూర్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, లూధియానా, పుదుచ్చేరి, పానిపట్. భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 1/3 వంతు ఎగుమతి చేస్తున్నది. భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 1/3 వంతు ఎగుమతి చేస్తున్నది. అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ తీరాన కలదు. అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ తీరాన కలదు. మొదటి వస్త్ర మిల్లును స్థాపించబడిన సంవత్సరం 1861 అహ్మదాబాద్. మొదటి వస్త్ర మిల్లును స్థాపించిన సంవత్సరం 1861 అహ్మదాబాద్. ముంబై తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద వస్త్ర నగరం అహ్మదాబాద్. ముంబై తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద వస్త్ర నగరం అహ్మదాబాద్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. అహ్మదాబాద్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కారణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు, సమీపంలో పత్తి పండించే ప్రాంతాలు, వాతావరణం వస్త్రాలను ఉడుకుటకు, నేయుటకు అనుకూలంగా ఉండడం, చదునైన భూభాగం, కార్మికులు అందుబాటు, రోడ్డు, రైల్వే, ముంబై పోర్టు. అహ్మదాబాదులో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కారణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు, సమీపంలో పత్తి పండించే ప్రాంతాలు, వాతావరణం వస్త్రాలను ఉడుకుటకు, నేయుటకు అనుకూలంగా ఉండటం, చదునైన భూభాగం, కార్మికులు అందుబాటు, రోడ్డు, రైల్వే, ముంబై పోర్టు. జపాన్లో ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఒసాకా. జపాన్లో ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఒసాకా. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ ఒసాకా. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ ఒసాకా. ఒసాకా వస్త్ర పరిశ్రమకు నీరు అందించే నది యోడో నది. ఒసాకా వస్త్ర పరిశ్రమకు నీరు అందించే నది యోడో నది. ఒసాకా వస్త్ర పరిశ్రమ పూర్తిగా దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలపై ఆధారపడి ఉంది. ఒసాకా వస్త్ర పరిశ్రమ పూర్తిగా దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలపై ఆధారపడి ఉంది. ఒసాకా వస్త్ర పరిశ్రమకు పత్తిని అందించే దేశాలు ఈజిప్టు, భారతదేశం, చైనా, యుఎస్ఏ. ఒసాకా వస్త్ర పరిశ్రమకు పత్తిని అందించే దేశాలు ఈజిప్టు, భారతదేశం, చైనా,
యుఎస్ఏ. ఇటీవల కాలంలో ఒసాకా వస్త్ర పరిశ్రమ స్థానంలో చోటు చేసుకున్న ఇతర పరిశ్రమలు: ఇనుము ఉక్కు పరిశ్రమ, యంత్రాలు, నౌకా నిర్మాణం, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు, సిమెంట్ పరిశ్రమలు. ఇటీవల కాలంలో ఒసాకా వస్త్ర పరిశ్రమ స్థానంలో చోటు చేసుకున్న ఇతర పరిశ్రమలు: ఇనుము ఉక్కు పరిశ్రమ, యంత్రాలు, నౌకా నిర్మాణం, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు, సిమెంట్ పరిశ్రమలు.